ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్స్పెక్టర్ కావ్యాని, ప్రొఫెసర్ మధుకర్ని, జర్నలిస్ట్ నారాయణని ఎందుకు చంపారు? అసలు మీకు ఆ మీనన్కి సంబంధం ఏంటి? ఆ నవనిధులకి మీకు సంబంధం ఏంటి? మీరెన్ని అరాచకాలు చేస్తున్నా ఎన్ని రోజులుగా మీ మీద ఒక కేసు కూడా ఫైల్ అవ్వలేదంటే మీకు సాయం చేస్తూ మీ వెనుకున్న మూడో వ్యక్తికి ఎవరు? చెప్తారా లేదా షూట్ చేయమంటారా? జడి వెయిట్ జడి, మాట్లాడదాం. సార్, మీరొక ప్రజానాయకులు. ఈ స్టేట్లో మిమ్మల్ని అభినందించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. మీరు మాకు సపోర్ట్ చేస్తే మీరు మళ్ళీ ఒక గ్రేట్ పొలిటీషియన్లా ఉండొచ్చు. మాకు కావాల్సింది దీని వెనక ఎవరున్నారు అనేది. మీరే డిసైడ్ చేసుకోండి సార్. మాకు సహకరించి ఒక గ్రేట్ పొలిటీషియన్లా ఉంటారా, లేక మీరు కరప్టెడ్ పొలిటీషియన్లా మిగిలిపోయి మీ జీవితానికి మీరే ముగింపు పలుకుతారా? వీడితో ఇంకా మాటలేంటి కడి? జడి వెయిట్. మీకు 60 సెకండ్స్ టైం ఇస్తున్నాం. మీరే డిసైడ్ చేసుకోండి. చెప్పండి సార్. వీళ్ళని నమ్మచ్చా? నమ్మాలి. ఇప్పుడు వీళ్ళకు నిజం చెప్పడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదా. నేను పొలిటికల్గా కొనసాగాలి అంటే నాకు ఉన్న ఏకైక మార్గం ఇదే. అయిపోయింది. చెప్తారా? బుల్లెట్ దించమంటారా? చెప్తాను. చెప్పండి. నవనిధుల గురించి మాకు తెలియగానే, మాకు ఊర్లో నిధి దొరకగానే దాన్ని కాజేసి అందులో ఉన్న రాగి రేకులో ఏం రాసి ఉందో తెలుసుకోవడానికి ప్రొఫెసర్కిచ్చాం. ఆయన దాన్ని తీసుకెళ్లి ఒక ఫైల్ తయారు చేసి జర్నలిస్ట్ నారాయణకిచ్చాడు. ఆ ఫైల్ విషయంలో ఎస్ఐ కావ్య ఇన్వాల్వ్ అయ్యింది. ఈ నిధి విషయం ఎవరికీ తెలియకూడదు అని మేము ప్రొఫెసర్ని, జర్నలిస్ట్ని, కావ్యాన్ని చంపేశాం. అలా కావ్యాన్ని చంపి నిధి పోవడం వెనుక, మీనన్ తప్పించుకోవడం వెనుకున్నది కావ్యానే అని సాక్ష్యాలు సృష్టించాం. ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పటికీ చెరపలేని మచ్చ. మా అందరికీ ఇదొక బ్లాక్ డే. ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. ఫ్యామిలీ అని కూడా దయా కరుణ లేకుండా నారాయణ్ని సర్వీస్ రివాల్వర్తో చంపేసింది. మీ అమ్మ ఒక నేరస్తురాలు, హంతకురాలు, లంచగొండి, తప్పుడు మనిషి, ఒక అవినీతి పర్రాలు. మరి మీకు సాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? అప్పటి సిఐ సత్యప్రసాద్. అబద్ధం. ఆయన
మీతో పూర్తిగా చేతులు కలపలేదు. ప్రసాద్ ఆఖరి రోజు వరకు మీనన్ కోసమే పనిచేశాడు. ఈ మొత్తం కథ ప్లానింగ్ నుంచి ప్రొఫెసర్ని తీసుకురావడం వరకు మొత్తం ప్రసాదే ప్లాన్ చేశాడు. కావ్య నీది జాగ్రత్త. డూప్లికేట్ కి మీనన్ ఆ నిధిని దొంగిలించాడు. నిజంగా ఇది దొంగలు చేసిన పనా లేదంటే దొంగతనంలా నువ్వు క్రియేట్ చేసిన ప్లానా? సార్, నువ్వు ఎలా అయినా తనను కన్విన్స్ చేసి ఆ ప్రూఫ్స్ తీసుకుని మన పోలీస్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చాయి. ఎస్ సార్. శివయ్య, అన్నయ్యని తీసుకుని త్వరగా ప్రెస్కి వెళ్ళి. ఆఖరికి ఇన్స్పెక్టర్ కావ్యని, జర్నలిస్ట్ నారాయణ్ని ప్రసాద్ కళ్ళ ముందే ఆ మీనం చంపేశాడు. శివయ్య, నువ్వు ఈ ఫైల్ తీసుకుని వెళ్ళు. జీపులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు బ్లాస్ట్ అయి చనిపోయింది. కావ్య డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి మా అందరి కళ్ళు కప్పి లంచాలు తీసుకుంటూ అమాయకుల్ని బెదిరిస్తుందని మాకు తెలిసింది. జేడి నీకు కావ్యకి ఏం సంబంధం ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇదంతా చేస్తుంది కావ్య మీద పడిన నింద చెరపడానికని నాకు అర్థమైంది. కానీ కావ్య నిర్దోషాన్ని నిరూపించాలంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే సరిపోదు, మీనన్ని కూడా పట్టుకోవాలి, కోర్టు ముందు నిలబెట్టాలి. అది ఈ జన్మలో జరగదు. రెడ్ ఫైల్ దొరికినప్పుడు సత్యప్రసాద్ గారి మాటలు నిజం అనుకున్నాం సార్. డిపార్ట్మెంట్నే ఇన్నాళ్ళు మోసం చేశాడు. ఇక మిమ్మల్ని నమ్మించడం పెద్ద పనేమీ కాదు. సార్, వెంటనే వెళ్ళి సత్యప్రసాద్ గారిని అరెస్ట్ చేస్తాం సార్. ప్రసాద్ ఎక్స్ కమిషనర్, అతన్ని అరెస్ట్ చేయడం అంటే మన మీద మనమే దుమ్మెత్తి పోసుకోవడం లాంటిది. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. మనం మినిస్టర్ వరకు వెళ్ళగలిగామంటే ఆయన వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదని ఆయనకి తెలుసు కదా సార్. ఈ లోపు ఆయన తప్పించుకుంటే జడి ఒక్క 24 అవర్స్ వెయిట్ చేయి. ఐజీ గారితో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. ఆ పర్మిషన్ తీసుకుంటాను. అప్పటి వరకు మీరు ఆవేశపడకండి. ఓకే సార్. ఓకే సార్, మేము ఇక బయలుదేరుతాం. జై జై హింద్ హింద్ సార్. సార్. జై హింద్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.